హలో వనిజ గారు. హలో అండి. వనిజ గారు, మనము యాంటీ ఏజింగ్ కోసం డిఫరెంట్ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటాం. హోమ్ రెమెడీస్, బయట దొరికేవి అన్నీ. వీటిలో ది బెస్ట్ అంటే ఏంటి? ఏంటి అసలు యాంటీ ఏజింగ్ అసలు సాధ్యమంటారా? డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా. యాంటీ ఏజింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఏజ్ కంటే కాస్త తక్కువ కనపడడం. అంతే. అదే కాన్సెప్ట్. తొందరగా ఒళ్ళు అది ముడతలు పడకుండా, ఫేస్ ఎస్పెషల్లీ ఫేస్, నెక్, హ్యాండ్స్ తొందరగా ఇవన్నీ ముడతలు పడిపోతూ ఉంటాయి కదా. మనం ఫేస్ ఎంత కవర్ చేసుకున్నా మిగతా చేతులు అవన్నీ కవర్ చేసుకోలేము. కనిపించేస్తుంటుంది. యాంటీ ఏజింగ్ మామూలుగా కెమికల్స్ ఇవన్నీ పక్కన పెడితే, యాంటీ ఏజింగ్ బెస్ట్ యాంటీ ఏజింగ్ ఇస్ ఒకటి ఫస్ట్ అయితే డీస్ట్రెస్డ్గా ఉండాలి, స్ట్రెస్ లేకుండా. మనం నవ్వినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు రెండిట్లో మనకి ఏజ్ తెలిసిపోతూ ఉంటుంది. అవును. నవ్వుతూ ఉంటే యంగ్గా కనపడతారు, ఓకే. సీరియస్గా ఉంటే కొంచెం ఓల్డ్గా కనపడతారు. ఇది కాకుండా బెస్ట్ ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి 1 స్పూన్. ఎవరైతే నిజంగా యాంటీ ఏజింగ్ కావాలి అనుకుంటున్నారో నెయ్యి క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్. ఓకే, అది ఇంటర్నల్గా 1 స్పూన్ ఫస్ట్. బాగా గ్లోయింగ్ స్కిన్ ఉండాలి. యాంటీ ఏజింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఎంత మాయిశ్చర్గా ఉంటే మన ఏజ్ అంత, ఐ మీన్ యాంటీ ఏజింగ్గా చేసుకోగలుగుతాం మనం. అంటే స్కిన్ తొందరగా ముడతలు పడకుండా. డ్రై స్కిన్ ఏమవుతుంది, డ్రై స్కిన్ ఎప్పుడైతే డ్రైనెస్, వాతం బాడీలో పెరుగుతున్నప్పుడు, డ్రైనెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి బాడీలో. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే యాంటీ ఏజింగ్ వైపుగా వెళ్ళాలి, హెల్దీ ఏజింగ్, గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఆవు నెయ్యి 1 స్పూన్ ఇంటేక్. ఎవరికైతే పడుతుందో వాళ్ళు 1 స్పూన్ ప్యూర్ ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి 1500కి 1600కి వచ్చేది ప్యూర్ కాదు, కాస్ట్ కాదు అక్కడ. బేసికలీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆవు నెయ్యి ఇస్ ది బెస్ట్ అండి. రెండోది, వెంటనే అరటిపండు పడితే అరటిపండు తినేయడం. ఓకే, ఇవి 2 చాలా ఎక్సలెంట్ యాంటీ ఏజింగ్. థర్డ్ ఎక్సలెంట్ థింగ్ ఏంటంటే ఉసిరి పొడి కానీ, ఉసిరికాయ కానీ, ఇది తినగలిగితే ఇది రిచ్ ఇన్ సి విటమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్. కాబట్టి ఈ 3 కాంబినేషన్లో తీసుకుంటే మనకి ఏజ్, ఇది రెగ్యులర్గా వారానికి అట్లీస్ట్ ఒక 4 days చేయగలిగితే మీకు ఏజ్ తొందరగా కనపడకుండా, ముడతలు అవి పడకుండా ఉంటుంది. అదేవిధంగా ఫేస్కి ఒకవేళ మాట్లాడుకోగలిగితే, మామూలుగా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే నెయ్యిలోనే పసుపు మళ్ళీ వేసి బాగా ఫేస్కి మసాజ్ చేసుకోవడం. మనం ఫేషియల్కి ఎలాగైతే మసాజ్ చేసుకుంటామో నెయ్యి అండ్ పసుపు కాంబినేషన్లో ఫేస్ మసాజ్ చేసుకోవడము. రెండోది పెరుగు, మన శనగపిండి, ఇది అందరికీ తెలిసిందే, చాలా మా నార్మల్ది. సో ఫేస్ టైటనింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు 2 కాంబినేషన్స్ కదా, ఒకటి ఫేస్ ప్యాక్స్, ఒకటి ఇంటర్నల్గా, ఒకటి మసాజ్కి, మూడోది ముల్తాని మిట్టి ఏదైతే ఉంటుందో దట్స్ ద బెస్ట్ థింగ్ ఫర్ యాంటీ ముడతలు పడకుండా ఫేస్కి టైటనింగ్ ఏదైతే చేస్తూ ఉంటామో, ముల్తాని మిట్టి అండ్ రోజ్ వాటర్, ఈ 2 కాంబినేషన్లో పెట్టుకోగలిగితే మీకు ఫేస్ టైటనింగ్ కూడా దీంతో వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే. దీంతో పాటు మరి చేతులకి ఎలాగండి, నెక్ కానీ చేతులకి? చేతులకి అయితే నేను అంటే రెగ్యులర్గా చెప్పేది ఒకటే అండి, ఈ నెయ్యి ఏదైతే ఫేస్కి అప్లై చేస్తామో అది కూడా హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీగడ, పసుపు, నిమ్మకాయ, ఈ 3 కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా అది ఒక పేస్ట్ లాగా చేయండి. మీగడని కొన్ని చుక్కల నిమ్మకాయ, కొంచెం మంచి పసుపు వేసి చేతికి బాగా మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు తొందరగా ఈ ముడతలు పడకుండా, ప్లస్ ఈ ప్లేసెస్లో డార్క్ ఏదైతే అయిపోతుందో ఇదంతా అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే ఒక ఏజ్ వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బాడీని. మరీ 50 ఏళ్ళు దాటేసి అట్లా చేస్తే మనం చేయలేం కానివ్వండి. అంటే కొంచెము మనం చేసే రెమెడీస్ కూడా అంత వర్కౌట్ అవ్వవు. బట్ యంగ్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ చిన్న చిన్న చిట్కాలు అవి పాటిస్తూ ఉంటే, అట్ ద సేమ్ టైం ఎంత ఎక్కువగా వాటర్ తాగుతున్నామో, వాటర్ తాగేటప్పుడు ఈసారి ఏంటంటే ఈ మధ్య రీసెర్చెస్లో, ఈ మధ్య నేను చేసిన వాటిలో, మంచినీళ్ళు తాగేటప్పుడు చిన్న కళ్ళుప్పు ఏదైతే ఉంటుందో అది నోట్లో నాలుగు కింద పెట్టుకొని వాటర్ తాగితే దాంట్లో ఉన్న మినరల్ మన బాడీలోకి వెళ్తుంది. సో అది చాలా ఎక్కువ హైడ్రేషన్కి వర్క్ చేస్తుందని ఈ మధ్య కొన్ని బుక్స్లో అవి చదివాను అనమాట. సో అది కూడా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే. వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా మాయిశ్చర్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటారు? ఒకటండి, అంటే మనకి పాతకాలం ఒకవేళ కెమికల్ ఫ్రీ మాట్లాడుకుంటే కనుక కుంకుమాది ఆయిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్స్. చాలామందికి అండి ఎవరైతే హైడ్రేటెడ్గా ఉంటారో, ఎక్కువ ఫ్రూట్స్ అవి తింటారో, వాళ్ళకి ఏ సీజన్ అన్నా వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. మాయిశ్చరైజర్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కొత్త కాన్సెప్ట్. ఒకప్పుడు లేవు కదా క్రీమ్స్, అవన్నీ ఏమీ లేవు. ఈ మధ్య మనం వాడుతున్నాం బికాస్ ఆఫ్ వాతావరణం. మనం టూ మచ్గా ఫేషియల్స్ అవి అంటే ఏసీలకు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాం కదా.
లేకపోతే మీరు ఏదైనా మీ డాక్టర్ సజెషన్ స్కిన్ డర్మటాలజిస్ట్ని అడిగి ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ అవి తీసుకోండి. లేదు అంటే ఇంట్లో ఉంటే కనుక ఆవదాన్ని మించిన మాయిశ్చరైజర్ లేదు అస్సలు. ఓ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందు ఏం నల్లగా అవ్వరు. ఒరిజినల్ ఆవదము జస్ట్ 1 డ్రాప్ తీసుకొని ముఖానికి అప్లై చేసేసుకుంటే మీకు మార్నింగ్ లేచేటప్పటికి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ స్కిన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీస్ అనమాట. న్యాచురల్ అయితే కుంకుమాది ఆయిల్ ఒకటి, ఆముదం ఒకటి, వాసన పడదు. తలగళ్ళు, దుప్పట్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆముదాన్ని మించిన మాయిశ్చరైజర్ లేనే లేదు. పాదాలకు కూడా అది పనిచేస్తుంది. ఓకే ఓకే. ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? హైడ్రేటింగ్ ఫుడ్స్ అండి. ఒకటేంటంటే నట్స్ అండ్ సీడ్స్. ఫ్రూట్స్ కంటే కూడా నట్స్ అండ్ సీడ్స్కి షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఈ మధ్య వచ్చే ఫ్రూట్స్లో క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి. అవును. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి, వాల్నట్ ఒకటి, బాదం, ఈ 3 కాంబినేషన్లో తీసుకోగలిగితే అలాంగ్ విత్ ఒక ఖర్జూరం, మంచి క్వాలిటీ ఖర్జూరం. ఈ 5 మంచిగా రోజు మార్నింగ్ 365 డేస్ మీరు తినగలిగితే ఇంతకు మించిన అందులో అన్ని రకాల విటమిన్స్ అవన్నీ ఉంటాయి. జింక్, మెగ్నీషియం ఇవన్నీ వీటిల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ తినగలిగితే ప్రతి ఒక్కటి అవసరం. మనకి విటమిన్స్ కూడా అవసరం మన స్కిన్కి. ఎక్స్టర్నల్ మినరల్ అవసరము, విటమిన్ అవసరము, అలాగే హైడ్రేషన్ అవసరము, అండ్ మంచి నిద్ర అవసరము, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అవసరం. ఇవన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్గా యాక్టివ్గా ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా. ఇవన్నీ చేసిన తర్వాత మీరు వాట్ ఎవర్ మీరు చేసుకునే మసాజెస్ కానీ, టైటనింగ్కి ఎక్సర్సైజెస్ అవన్నీ వస్తున్నాయి. ఈ మధ్య ఇంకేవో రోలర్స్ అవి ఇవి వస్తున్నాయి. అవి ఏం పెద్ద ఎఫెక్టివ్గా వర్క్ చేయవండి. ఓకే. అవి పెద్ద నిజంగానే పని చేయవు. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం తప్పిస్తే మామూలుగా మీరు జెంటిల్గా మీ ఫేస్ మసాజెస్ అవి మీరు చేసుకోగలిగితే సరిపోతుంది. సో పైన తీసుకునే ఫుడ్, లోపలికి తీసుకునే ఫుడ్, పైన అప్లికేషన్స్, Yes. దీంతో పాటు ప్రాపర్ అంటే ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్య అన్ని ఫ్రూట్స్ గురించి కొంచెం చదువుతా ఉన్నాను. ఏ ఫ్రూట్ ఎట్లా ఉన్నా పైనాపిల్ అది ఒకటే ఫ్రూట్ అడల్ట్రేషన్ లేకుండా పెరుగుతుంది. కాబట్టి పైనాపిల్ మనం ఎంతగా తినగలిగితే, కన్జ్యూమ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. నో అడల్ట్రేషన్. మీరు ఎక్కడన్నా తినొచ్చు, ఎప్పుడన్నా తినొచ్చు పైనాపిల్. దాని మందులు వేసి పెంచారు, ఇలా చేసి అవేవో వేసి, నథింగ్. పైనాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అనమాట. దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగితే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో స్కిన్ కూడా కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి వయసుతో పాటు మన బాడీలో మార్పులు అవుతాయి. ఒక 50 ఏళ్ళ వెళ్ళిపోయి నేను 30 ఏళ్ళలాగా ఉండాలి అనుకోవడం చాలా తప్పు. ఏ ఏజ్లో ఆ ఏజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఏ ఏజ్కి తగ్గట్టు అట్లాంటి డ్రెస్సింగ్ కానీ, బిహేవియర్ కానీ అవన్నీ మనము అడాప్ట్ చేసుకోవాలండి. ఒక 50 వచ్చినాయి అంటే నేను ఎలా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సహజం. కొంచెం వీక్నెస్, మొక్కలు కొంచెం డ్రూప్ అవుతాయి, కళ్ళ దగ్గర ఉబ్బిపోతాయి, పెదాలు కొంచెం కిందకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇలా ఉండే ఫేస్ ఇలా అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఓకే. మనం మాట్లాడే మాటలు, మనం క్యారీ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం చక్కగా మంచి మంచి మార్పులు తెచ్చుకుంటూ హెల్దీగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మెయిన్ అంతే. మనము 70-80 ఇయర్స్ వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. పాపం వాళ్ళు నడవలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ టైంకి మనకి ఇంకా బ్యూటీ వద్దు, ఏమొద్దు, నేను బాగుంటే చాలు, నన్ను భగవంతుడు 2 అడుగులు ఏనిస్తే చాలు అన్న సిచ్యువేషన్స్ అండి. అవునవును, చాలా మంది. సో కాబట్టి గ్రేస్ఫుల్గా మన ఏజ్ని యాక్సెప్ట్ చేసుకోవడము, యంగ్గా ఉండడానికి ట్రై చేయడం కంటే కూడా హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తే వండర్ఫుల్ పాయింట్. బెటర్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజి గారు. అండి.